ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. దేవుని మహాకృపను బట్టి మరి యొక్క దినం దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి కోటి కోటి స్తుతులు నేను చెల్లించుకుంటున్నా. మీరు కూడా స్తుతి చెల్లించండి, మీరు కూడా దేవునిలో ఆనందించండి. దేవుడు తన ప్రేమ చేత, తన కృప చేత మనందరికీ మరి ఒక వారం, మరి ఒక రోజు, మరి ఒక నూతన దినం దేవుడు మనకు అనుగ్రహించినాడు. మనం చేయగలిగిందల్లా దేవుణ్ణి స్తుతించడం మాత్రమే, అంతకుమించి మరి ఒకటి లేదు. సో ప్రతిరోజు ఎలాగున దేవుని యొక్క వాక్యాలని మీతో పంచుకోవడానికి ఒక్కొక్కసారి వీలు కుదరినప్పుడు కొంతకాలం క్రితం ఇచ్చినటువంటి ఒక మెసేజెస్ ఒక్కొక్కసారి మరలా రిపీటెడ్గా వేస్తూ ఉన్నప్పుడు నా మటుకు నేను ఎంతో బలపరచబడుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఒక్కొక్కసారి వాటిని చూసినప్పుడు అది ఎప్పుడో ఇచ్చినటువంటి రికార్డింగ్ అయి ఉండి ఉండవచ్చు. నేను ఈ మధ్యలో ఒకవేళ ఏదైనా మీటింగ్స్కి వెళ్ళినందువలన, నేను దగ్గరలో లేకపోవటం వలన, మన ప్రియులు కాంతి టీవీ ఛానల్ యజమానులు మరి నాకు ప్రోగ్రామ్ ఫ్రెష్ది లేకపోవటం వలన ఒక పాతది వేసినప్పుడు నేను కూడా అది మరలా చూసినప్పుడు ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, అబ్బా ఎంత చక్కగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడో కదా అని అనిపిస్తూ ఉంటుంది. సో ఈ దినాన్ని నా మాటలు వింటున్న మీరు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీరు ఒక్కొక్కసారి ఒకవేళ ఇది ఇంతకు ముందు విన్నట్టున్నామే అని ఒకవేళ మీకు అనిపించవచ్చు. కానీ ఎవరికో అది కావాల్సి వచ్చింది. అందుచేత వారి కొరకు దేవుడు ఆ యొక్క రిపీటెడ్ ప్రోగ్రాం వేయటానికి దేవుడు ప్రణాళిక చేసి ఉన్నారేమో. ఒక్కొక్కసారి కొంతమంది బిడ్డలు నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, అయా మీ యొక్క వర్తమానాలు మేము రెగ్యులర్గా వింటూ ఉన్నాం, ప్రతిరోజు మార్నింగ్ మేము వింటూ ఉన్నాం, ఒక్కొక్కసారి రాత్రిపూట కూడా మన వాళ్ళు వాటిని ప్రసారం చేస్తూ ఉన్నప్పుడు పలానప్పుడు నేను రాత్రిపూట విని ఉన్నాను అని ఎలాగో చెప్తూ ఉన్నప్పుడు నా హృదయం ఉప్పొంగుతూ ఉంది. నేను దేవునికి స్తుతియాగాన్ని నేను చెల్లించుకుంటూ ఉన్నాను. కొందరు మాట్లాడుతున్నప్పుడు అన్న మాటలు ఏంటంటే, మమ్మల్ని ఎంతో ఆదరిస్తుంది, మీరు మాట్లాడుతుంటే మా కన్నీరు వస్తుంది. కానీ మళ్ళీ మా కన్నీరు వస్తున్నప్పుడు వెంటనే మీరు అంటారు కదా, ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు అని చెప్పేసి మీరు అంటారు. మళ్ళీ మీరే మా కన్నీళ్ళు తుడుస్తున్నారు అని ఇలా మాట్లాడుతుంటే నేను అనుకుంటా నా జీవితం ధన్యం. ఈరోజు దేవుడు నాకు పెట్టిన పేరు ప్రకారంగా ఈ సత్య సువార్త రాజు నా పేరు. సో ఈ సత్య సువార్తను మీకు ఇలా ప్రకటిస్తూ మీతో మాట్లాడడానికి, మీ కన్నీరు తొడవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవునికి నేను ఎంతగానో స్తుతి చెల్లిస్తున్నా. నేను ప్రసంగాలు చేయట్లే బిడ్డలు, నేను మీతో మాట్లాడుతున్నానంతే. నేనేదో ఉపన్యాసం చేయట్లే, నేను మీతో ముచ్చటిస్తూ ఉన్నానంతే. నేను ఈరోజుని నాకేదో అంతా తెలుసు, నేనేదో పైన ఎక్కడో ఉన్నాను, దేవదూతల్లాగా ఉన్నాను అని నేను అనుకున్నట్లే. నేను కూడా ఒక మనిషిగా నాకుండేటువంటి కష్టమేంటో, నాకుండే పరిస్థితులు ఏంటో ఎరిగినటువంటి వానిగా ఈనాడు లోకంలో మానవులమైనటువంటి మనకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి దేవుని యొక్క వాక్యములో నుండి మిమ్మల్ని బలపరచడానికి, స్థిరపరచడానికి నేను పొందుకున్న అనుభవాల్లో నుంచి నేను మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఈ అవకాశం ఇస్తున్నాడని భావిస్తున్నానే తప్ప నేను మీకు ఉపన్యాసం చేయడమో, నేను మీకు వేదాంతాన్ని బోధించడమో, మీకు తెలియంది ఏదో నేను బోధిస్తూ మిమ్మల్ని ఏదో తిట్టేసినట్టుగా, లేకపోతే మేము ఏదేదో నేరస్థాపన చేసినట్టుగా నీవు అనేటువంటి రీతిగా కూడా తిట్టే విధంగా అది లేదు నా దగ్గర. నేను మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తూ ఉన్నా, క్రీస్తు ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నా. ఈరోజు మీరు కూడా నన్ను ప్రేమిస్తూ ఉన్నారు, ఈ నా కార్యక్రమాలను మీరు వీక్షిస్తూ ఉన్నారు. తెలిసినటువంటి వాళ్ళకి మీరు పరిచయం చేస్తున్నారు, తెలిసిన వాళ్ళకి మీరు తెలియజెప్తున్నారు. ఎందుకో పలానప్పుడు చక్కగా సువార్తరాజు గారు మాట్లాడతారు, ఒక మంచి వ్యక్తిగా ఆయన మాట్లాడుతుంటే వినడానికి వీలుగా ఉండేటువంటి విధంగా చక్కగా మాట్లాడతారు, వినండి అని మీరు పరిచయం చేస్తున్నారు. అందుకు చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని, నన్ను, మనందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక అని నేను ప్రకటిస్తూ ఉన్నాను. గతంలో నేను వేరు సభలకు కూడా నేను వెళుతూ ఉన్నప్పుడు అక్కడ కూడా నేను వింటున్నటువంటి మాటలు ఇవి. ఇలాగున్న దేవుడు వాడుకుంటున్నటువంటి ఒక విధానం, దేవుడు నన్ను నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నా. ఈ రోజున కూడా నేను ఒప్పుకుంటాను స్నేహితులారా, ఇదేదో నా బలం వలన కాదు, ఇదేదో నా జ్ఞానం వలన కాదు, ఇదేదో నా శక్తి వలన కాదు, ఇది నాకున్నటువంటి వివేచన లేక నాకున్న గొప్పతనం కానే కాదు. ఐ నో ఐ యామ్ నథింగ్. నేను ఏమీ కాను అన్న సంగతి నాకు బాగా తెలుసు. నేను ఎంత సామాన్యమైన వ్యక్తినో, ఎంత చిన్నవాడినో అది నాకు బాగా తెలుసు.
నేను ఎప్పుడు మర్చిపోలే, నేను ఎప్పుడు ఏదో ఒక స్థానంలో ఉన్నాను అనేటువంటి రీతిగా నేను ఎప్పుడు తలంచలే. కేవలం దేవుని యొక్క కృప నన్ను మీ ముందుకు తీసుకొని వచ్చి వాడుకుంటూ ఉంది. ఇలాగున నా ప్రియులైనటువంటి వాళ్ళు నాకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఏదో చిన్న మూల్యం నేను చెల్లించుకుంటున్నానే తప్ప నిజానికి అయ్యేటువంటి అంత ఖర్చు నేను భరిస్తున్నటువంటిది కాదు. దేవుని కృప ఛానల్స్ వాళ్ళు కూడా నన్ను ఇలా ప్రేమించి నా ద్వారా ఈ వర్తమానాలు ఇవ్వడానికి నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు కనుక వారికి నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. మీరు కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే వారి యొక్క మంచితనం వల్లనే, వారు నా పట్ల చూపించిన ప్రేమ అభిమానం వల్లనే ఈరోజు నేను నా కార్యక్రమాలు వీరి యొక్క ఛానల్లో మీ దగ్గరికి వస్తున్నాయి కనుక మీరు ఈ ఛానల్ వారిని అభినందించాలి. వీలైతే మాకు తెలియకపోయినా ఈ ఛానల్ వారికి మీరు ఫోన్ చేయకపోయినా వారి కొరకు మీరు చేసే ప్రార్థన ఛానల్ వారిని దీవిస్తుంది అని నేను తప్పకుండా నమ్ముతున్నా. దేవాతి దేవుడు మిమ్మల్ని, మనల్ని, మన కుటుంబాలని దేవుడు దీవించునుగాక. బైబిల్ గ్రంథం చాలా విలువైన గ్రంథం స్నేహితులారా. 2000 సంవత్సరాల క్రితమే దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని గొప్ప గొప్ప వక్తల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింప చేయబడి మన కొరకు వ్రాయించి పెట్టారు. ఒక విధంగా చెప్తే ఇది ఇశ్రాయేలీల కొరకే లేండి, నేను కాదనట్లేదు. ఇశ్రాయేలీల కొరకు, యూదుల కొరకు, యూదుల చేత, ఇశ్రాయేలీల చేత వ్రాయింపబడినటువంటి గ్రంథం. కానీ దినాన్ని దేవుడు మన కొరకు కూడా మన చేతిలో పెట్టి ఉన్నాడు. బైబిల్ గ్రంథం అనేటువంటి ఒక పేరుతో యూదులు బైబిల్ గ్రంథంగా వాళ్ళు తీసుకుంటలే, వాళ్ళకి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఒక ప్రవచన గ్రంథాలు తీసుకొని చదువుకుంటారు తప్ప మన చేతుల్లో ఇప్పుడున్నటువంటి ఒక బైబిల్ గ్రంథం అనేటువంటి ఒక గ్రంథం ఈరోజుని దేవుని బిడ్డలంగా మనందరి కొరకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక బైబిల్ గ్రంథం. కాబట్టి ఈ దినాన్ని ఆ బైబిల్ గ్రంథాన్ని మనం అన్వయింప చేసుకుంటూ మనం ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి ఒక మేలులను పొందుకుంటూ ఉన్నాం. ఈ దినాన్ని ఈ బైబిల్ గ్రంథంలో నుండి ఒక్క మాటే నేను మీ కొరకు పంచుకొని మిమ్మల్ని ధైర్యపరచాలని నేను ఆశపడుతున్నా. కీర్తనల గ్రంథంలో నుండి 68వ కీర్తన 5వ వచనంలో ఉన్న మాట మీ కొరకు నేను చదువుతూ ఉన్నా. 68వ కీర్తన 5వ వచనం. తన పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి అయి ఉన్నాడు. ఒక్కొక్క మాట ఒక్కొక్క రోజుగా మనం ధ్యానం చేసుకుందాం. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి అయి ఉన్నాడు. జాగ్రత్తగా వివరణగా తెలుసుకుందామా కొద్దిసేపు. ఎక్కడున్న దేవుడు? తన పరిశుద్ధాలయమందున్న దేవుడు. అఫ్కోర్స్ ఒక విధంగా చెప్పవలసి వస్తే దేవుడు సర్వాంతర్యామి, అంటే అన్ని చోట్ల ఉన్న దేవుడు. ఇప్పుడు ఇక్కడ మనిద్దరి మధ్యలో ఉన్నాడు, మీకు నాకు. మీరు అక్కడ కూర్చొని మీరు చూస్తున్నారు, ఇక్కడ కూర్చొని నేను మీతో మాట్లాడుతున్నాను. మనిద్దరికి మధ్యలో దేవుడు ఉండి ఉన్నాడు. మీరు ఇంటిలోనే ఉన్నారో, లేకపోతే ఒకవేళ ఇంకొకరి ఇంటికి వెళ్ళి మీరు చూస్తున్నారో, లేక ఒక హాస్పిటల్లో ఉండి మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో, ఒక హోటల్లో ఉండి మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, ఎక్కడున్నా కానీ ఈరోజు నేను మొదటి మాట నేను ఏమంటానంటే గాడ్ ఈజ్ హియర్. దేవుడు మన మధ్యలో ఉండి ఉన్నారు. దేవుడు అన్నారు, ఎక్కడ 2-3 నా నామంలో కూడుకొని అంటారో వారి మధ్యలో నేనున్నాను అని దేవుడు సెలవిచ్చున్నారు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు మనిద్దరి మధ్యలో ఇక్కడ ఉన్నారు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదే సమయంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అన్న విషయాలు ఏంటంటే, నేను వారిలో లేక వారి మధ్య నివసించున్నట్లు వారు నా కొరకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని లేక నా కొరకు ఒక సన్నిధిని, పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అని దేవుడు మోషే ద్వారా తెలియచెప్పినటువంటి ఒక మాట. తద్వారా మోషే గారు ప్రత్యక్ష గుడారాన్ని కట్టారు. ఆ తర్వాత సొలొమోను రాజు దేవాలయాన్ని కట్టి ఉన్నారు. అది యూదులకు సంబంధించిన దేవాలయంగా పరిగణించబడింది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ సజీవమైన రాళ్లమైనటువంటి మనుషులమైన మనతో ఒక మందిరాన్ని కట్టి, ఒక ఆలయాన్ని కట్టి, ఆత్మ సంబంధమైన దేవాలయంగా ఉంచి దానిలో తాను నివాసం ఉంటాను అని దేవుడు సెలవిచ్చారు. తన కన్నులు అక్కడ ఉంటూ ఉన్నాయి, ఆయన యొక్క చెవులు అక్కడ ఉంటూ ఉన్నాయి, ఆయన యొక్క మనసు అక్కడ ఉంటూ ఉన్నది. ఇలాగున దేవుడు ఒక స్థలాన్ని కూడా ఏర్పరచుకొని అక్కడ నేను నివాసం ఉంటాను అని చెప్తున్నారు. ఆ స్థలాన్ని మనం ఏమంటామంటే పరిశుద్ధ ఆలయము అని చెప్తూ ఉన్నాం. హే ఫ్రెండ్స్, బహుశా మీ ఊరిలో మీకు దగ్గరలో ఒక దేవాలయం ఉండి ఉంటుంది కదూ.
తెలిసియో తెలియకయో మన బోధకులైనటువంటి వాళ్ళం మేము ఏం చేస్తున్నామనంటే మా యొక్క ఆలయ విషయాల గురించి తెలియచెప్తూ, మా సంఘాన్ని గురించి తెలియచెప్తూ, సంఘ కార్యక్రమాల గురించి తెలియచెప్తూ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని మా మొదటి ఆరాధన ఫలానప్పుడు, రెండవ ఆరాధన ఫలానప్పుడు, మూడవ ఆరాధన ఫలానప్పుడు రండి మాతో పాటు దేవుని ఆరాధించుదురు కానీ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరికీ అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు. తప్పు కదా. మీ ఊర్లో మీకు దేవాలయం ఉంది, ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళండి, అక్కడ దేవుడు ఉన్నాడు. నేను మరలా చెప్తున్నాను స్నేహితులారా, ఎవరైనా ఎలాగున మా ఆలయానికి రండి అని చెప్తున్నారనంటే ఏదో కొంత స్వార్థం అనేటువంటిది అందులో ఉంటుంది. డోంట్ గో. నేను చెప్పింది కఠినంగా అనిపించిందా? పర్వాలేదు, మీ మనసు నొచ్చుకుంటే నాకు మంచిదే. ఎందుకనంటే మన వాళ్ళు తెలుగు ప్రజలైనటువంటి వాళ్ళు గొర్రెల్లాగా టీవీలో కనబడి మేము ఏదో ఇలా మాట్లాడుతుంటే మా దగ్గరికి వచ్చేయడానికి ఇష్టపడుతుంటారు. కొంతమంది నాకు ఫోన్ చేస్తున్నారు, అయ్యా మీ దగ్గరికి వస్తామండి, సాక్ష్యం చెప్పుకుంటామండి, మీ ఆలయానికి వస్తామండి, మీరు ఎప్పుడు ఉంటారండి అని అంటే నేను చాలా క్లియర్గా చెప్తాను, అసలు నేను ఎప్పుడు ఉంటానో నాకే తెలియదురా బాబు, రానే రావద్దు. మీ ఊర్లో ఉన్న దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ దేవుని స్తుతించుకోండి, అక్కడ సాక్ష్యం చెప్పుకోండి తప్ప నా కొరకు నా దగ్గరికి రావద్దు అని చెప్తా. తీరో ఒకవేళ వచ్చేటప్పుడు కూడా నాకున్న భయం ఏంటంటే వాళ్ళు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ తోటి వస్తారు. అంటే నేను టీవీలో కనబడుతున్నాను కనుక పెద్ద దైవజనుడు అనుకొని, తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక చిన్న ఇంట్లో మామూలుగా నేను జీవిస్తాను. ఇప్పుడు వాళ్ళకి భోజనం పెట్టాలి. ఒకవేళ ఆ రోజుకి మేము ఒక చారు వేసుకునే మేము తినొచ్చు. నేనేం పెద్ద పంచభక్ష పరవాన్నం అనేటువంటి రీతిగా నేనేం తిన్నాను. 4-5 రకాల కూరలు మేము వండుకోము. ఏదో ఒక కూర ఆ రోజుకి, అది కూడా ఆదివారం నాడైనప్పుడు ఏ పప్పు చారో ఈ విధంగా సింపుల్గా మేము ఉంటాము. తీరా వారికి భోజనం పెట్టాలంటే మా కుటుంబానికి సరిపడిన భోజనంలో వాళ్ళకు కూడా సర్దుబాటు చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. అలాంటప్పుడు భోజనం పెట్టకపోతే ఒక తంట, భోజనం పెట్టిన కాడి నుంచి పప్పేసి భోజనం పెట్టారు, మాకు ఎంత దూరం మేము ప్రయాణం చేసి వస్తే అని చెప్పేసి మళ్ళీ బాధపడతారు. అయిపోయిన వెంటనే మళ్ళీ నాకు వేరే కార్యక్రమాలు ఉన్నప్పుడు నేను వాళ్ళతో ఎక్కువ సమయం గడకపోతే, ఇదిగో మేము ఎంత దూరం ప్రయాణం చేసి వస్తే కనీసం మాతో కొంత సమయమైనా దైవజనుడు గడపలేదు అని చెప్పేసి నింద వేస్తారు. ఒకవేళ తీరా నేను అక్కడ లేకపోతే ఇంకా ఎక్కువ తలపోటు వచ్చేసి ఇంకా ఎక్కువ టెన్షన్ పెట్టేసుకొని నన్ను తిట్టేసుకొని నాకు వ్యతిరేకం అయిపోయి వెళ్తారు. అందుకే నేనంట, వద్దండి బాబు, నా దగ్గరికి రావద్దు. మీ ఊర్లో ఉన్న దైవజనుడు కూడా దేవుని పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వారే, ఏ డినామినేషన్ అయితే కానివ్వండి. ఒకవేళ వారు పరిశుద్ధాత్మను గురించి చెప్పేవారు కావచ్చు, లేకపోతే రక్షణ మారుమనసు అనుభవమే చెప్పేవారు కావచ్చు, సహవాసం కావచ్చు, మరొక డినామినేషన్ కావచ్చు, డజంట్ మ్యాటర్. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ద చర్చ్ ఒక ఆలయముగా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నేను ఆ ఆలయములో ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్లీజ్ అండి, చేతులు జోడించి నమస్కరించి ప్రేమతో నేను మీకు మనవి చేసుకున్నాను. ఎక్కడికో అని వెళ్ళొద్దండి. మనకు నా సామెత ఉంది కదా, దూరపు కొండలు నునుపంట, తీరా దగ్గరికి వెళ్తే దాని గరుకుతనం ఏంటో అందులో తెలుస్తుంది మనకి. సో వద్దు, ఎక్కడికో వెళ్ళొద్దు. మరి ముఖ్యంగా టీవీలో బోధిస్తున్నంత మాత్రాన్ని మా దగ్గరికి, మాలాంటి వాళ్ళ దగ్గరికి కూడా రావడానికి ప్రయత్నం చేయొద్దు. అలాగని మీ ఊర్లో ఉన్న మీ చిన్న పాస్టర్ గారిని, సామాన్యమైనటువంటి ఒక పాస్టర్ గారిని నిర్లక్ష్యం అంతకంటే చేయొద్దు. ఎందుకంటే ఆయన సేవించేది అదే దేవుడిని, టీవీలో బోధలు చేసే మేము సేవించేది, మేము బోధించేది అదే దేవుడిని. కాకపోతే మన ఫీలింగ్ ఏంటంటే టీవీలో కనబడుతున్న సువార్తరాజు గారిని మేము చూడడానికి వెళ్తున్నామండి, సువార్తరాజు గారిని మేము చూసామండి, కాసేపు సెల్ఫీ మేము తీయించుకున్నామండి, లేకపోతే ఆయనతో మేము ఫోటో తీయించుకున్నామండి. ఈ మధ్యలో కొంతమంది అయితే ఫోటో తీసుకుంటానికి కూడా రేట్లు పెట్టారులేండి. సో ఇలాగున మనం చేసుకుంటూ మనం డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్నాక అప్పుడు కానీ మనకి హాయి సంతృప్తి అనేటువంటిది కలగట్లేదు. సో ఈరోజు నీ క్రీస్తు ప్రేమతో నేను మనవి చేస్తున్నా, మీ ఊర్లో ఉన్న దేవాలయంలో దేవుడు ఉన్నారు. అది చిన్న పాక అయి ఉండొచ్చు, అది ఒక ఇల్లు అయి ఉండొచ్చు, ఒక వరండా అయి ఉండొచ్చు, లేక ఒక సామాన్యమైనటువంటి ఒక స్థలం అయి ఉండొచ్చు, డజంట్ మ్యాటర్. టీవీలో బోధలు చేసినంత మాత్రాన్ని, టీవీలలో అడ్వర్టైజ్మెంట్ చేసినంత మాత్రాన్ని, ఎంత ఎయిర్ కండిషన్డ్ చర్చ్ అని మేము చెప్పినంత మాత్రాన్ని ప్లీజ్ డోంట్ గో, వెళ్ళొద్దు. మీ ఊర్లో ఉన్న ఆలయం దగ్గరికి వెళ్ళండి. అక్కడున్న దేవుడు ఈరోజు మీ కొరకు ఒక మంచి మాట వాగ్దానం చేస్తున్నాడు. తన పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి అయి ఉన్నాడు. ఎంత అమూల్యమైనటువంటి మాట అండి. హూ కెన్ బి ఏ ఫాదర్? ఎవరు మనకు తండ్రిగా ఉండగలరో చెప్పండి. నేను కన్నని బిడ్డలకి నేను ఎలా తండ్రిగా ఉంటాను? ఎవరో రోడ్డు మీద కనబడినటువంటి వాడికి నేను తండ్రిని అంటే వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? మా ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు కదా? మనం అలా ఉండలేము.
మనం ఎవరి తండ్రి వాళ్ళకే తండ్రి. నా ఇంట్లో నాకు 3 బిడ్డలు, 2 కొడుకులు, 1 కుమార్తె. సో ఆ 3కి నేను తండ్రిని. ఇప్పుడు వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డలకు వాళ్ళు తండ్రి అయి వాళ్ళు ఉంటూ ఉన్నారు. ఎవరికి వాళ్ళు, మన స్వార్థం అని చెప్పండి, లేకపోతే వాస్తవం అని చెప్పండి, మనకు మనమే తండ్రిగా ఉంటాం. ఇంకొకరిని తీసుకొచ్చి నా కొడుకుగా నేను ప్రక్కన పెట్టుకుంటే నా కొడుకులు ఒప్పుకోరు. ఇంకొకరిని తీసుకొచ్చి నా కొడుకు అని అంటే నా ఇంట్లో లేని పని రభసలు అయిపోతాయి. ఈయన ఎక్కడి నుంచి వచ్చిన కొడుకు మీకు అని చెప్పేసి అని మనకు పెద్ద గొడవలు అయిపోతాయి కూడా. తీరా ఒకవేళ కొడుకు అని చెప్పేసి ఎవళ్ళన్నా తీసుకొచ్చి పెట్టారంటే కనుక ఇంతే సంగతులకి నా పని. సో మానవులంగా మనం ఎట్టి పరిస్థితులలో కూడా ఎవరిని మన కొడుకులుగా మనం భావించలేం. కానీ ఈరోజున ఆలోచన చేయండి, చాలామంది యొక్క జీవితాలలో నేను చూచినప్పుడు అండి, తండ్రి లేని తనం అనేటువంటిది ఇది చాలామంది జీవితాల్లో నేను ఎదుర్కొంటూ ఉన్నా. ఈ మధ్యలో నేను గమనిస్తున్నప్పుడు చాలా కుటుంబాల్లో ఉన్న పరిస్థితులు ఏంటంటే, బహుశా ఒక బిడ్డను కనిన తర్వాత, ఒక కొడుకునో ఒక కూతురునో కనిన తర్వాత బహుశా ఆ యొక్క తండ్రి ఆ భార్యని విడిచిపెట్టేసి వెళ్ళిపోతే ఇప్పుడు ఆ పిల్లవాడికి లేక ఆ పిల్లకి తండ్రి యొక్క ప్రేమ అంటే ఏమిటో తెలియకుండా పెరుగుతూ ఉన్నప్పుడు, పాపం తల్లి చాటు బిడ్డగా తల్లి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. బట్ స్టిల్ ఆ పిల్లలకి తండ్రి యొక్క ప్రేమ కావాలి కదా, తండ్రి యొక్క ఆప్యాయత కావాలి కదా. ఒక్కొక్కసారి ఈవెన్ ఆడపిల్లలుగా కూడా నేను గమనించినప్పుడు అండి, కుమార్తెలు అయినటువంటి వాళ్ళు కుమార్తెల విషయంలో ఆ తండ్రి యొక్క ఆ కౌగిలి, ఆ తండ్రి తీసుకున్నటువంటి దగ్గరికి తీసుకున్న విషయాలు, ఆ తండ్రి వారిని ఎత్తుకున్నటువంటి ఒక విధానం, అది ఎంతో కోరుకుంటారు. ఒక మగ స్పర్శ అయినప్పటికీ తండ్రి యొక్క ప్రేమతో కూడినటువంటి ఒక ఆప్యాయత కొరకు తాతాలాడతారు ఆ యొక్క కుమార్తెలైనటువంటి వాళ్ళు. అలాగనే ఒకవేళ కుమారులు అయినప్పటికీ మా తండ్రి, మా నాన్నగారు అని చెప్పేసాను. మొన్న ఎప్పుడో నేను కారులో వెళ్తూ ఉన్నంటే నా ముందు ఒక కారు వెళ్తుంది, మై ఫాదర్ మై హీరో అని చెప్పేసాను. అందు మీద మై అన్నది ఒకటే అక్షరంగా పెట్టారు, మై అన్నది పైన ఫాదర్, కిందేమో హీరో అని చెప్పేసి అని పెట్టారు. అప్పుడు నేను అది చదువుకున్నప్పుడు అనుకున్నా, మై ఫాదర్ మై హీరో. ఒక్కొక్కసారి అలాంటి క్యాప్షన్ ఎవరైనా పెట్టారు అని అంటే బహుశా వారి యొక్క తండ్రి లేకపోవటం వలన ఆ తండ్రిని ఒక హీరోగా భావించుకునడానికి ఒకవేళ వాళ్ళు అలా పెట్టి ఉన్నారేమో. ఈ రోజుని బహుశా ఈయన కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ఏ బిడ్డలు ఎవరు ఒకవేళ తండ్రి లేని స్థితిలో ఉండి ఉన్నారు, ఒకవేళ తండ్రి చనిపోయి ఉండొచ్చు, ఐ కెన్ అండర్స్టాండ్ దట్. ఒకవేళ తండ్రి మరణించి ఉండి ఉండొచ్చు, ప్రభునందు నిద్రించి ఉండి ఉండొచ్చు. బహుశా ఈ రోజుని ఈ నా కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ఒక కుమార్తె లేక ఒక కుమారుడు నేను ఈ మాట చెప్పిన వెంటనే మీ హృదయం చివుకమని ఉంటుంది కదా. బహుశా మీరు కూడా ఎంతో వేదన పడి ఉంటారు కదా. మీకు తెలియని వయసులోనే, చిన్న వయసులోనే, బహుశా మీ 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆ వయసులోనే మీరు తండ్రిని పోగొట్టుకున్నారు. తెలిసి తెలియని ఏదో ఊహ కొంచెం మీకు అర్థమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఏ కారణం చేతనో ఆ తండ్రి లేని పరిస్థితులు వచ్చి ఉండొచ్చు. కొన్ని కుటుంబాలలో ఆ తండ్రి తల్లిని విడిచిపెట్టేసినందుచేత, ఇంకొకరిని వివాహం చేసుకొని వెళ్ళిపోయినందుచేత బహుశా మీకు తండ్రి అంటే అసహ్యం ఏర్పడి ఉన్నదేమో. మీలో ఒక విధమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి ఒక ఫీలింగ్ ఒకవేళ మీకు చిచ్చి ఈ మగాళ్ళందరూ ఇంతే, ఈ తండ్రులందరూ ఇంతే, సరైన తండ్రులే కారు అనేటువంటి రీతిగా ఒకవేళ మీరు ఒక నిర్ణయానికి వచ్చేసి ఉన్నారేమో. ఈరోజుని బహుశా మీ జీవితంలో తండ్రి యొక్క ప్రేమ కొరకు మీరు ఎంతో ఎదురు చూస్తూ ఉండి ఉన్నారేమో, తండ్రి యొక్క ప్రేమ కొరకు మీరు కనిపెట్టుకుంటూ ఉండి ఉన్నారేమో. ఈ రోజుని దేవుని యొక్క వాక్యంలో నా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమంటున్నాడంటే, తన పరిశుద్ధ ఆలయంలో ఉండినటువంటి యొక్క దేవుడు తన దగ్గరికి వచ్చినటువంటి వారందరి విషయంలో ఆయన జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఎవరు తండ్రి లేని స్థితిలో ఉండి ఉన్నారో, ఎవరు తండ్రి యొక్క ప్రేమ కొరకు కనిపెడుతున్నారో నేను వారికి తండ్రిగా ఉంటానంటున్నాడు. అబ్బా, ఇలా చెప్పుకుంటూ వెళ్తేనండి బోళ్ళని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చండి. ఆయన కన్న తండ్రి కంటే ఎక్కువైనటువంటి ఒక తండ్రి. ఆయన మనల్ని తన భుజాల మీద వేసుకొని ఆయన మోస్తున్నాను అని చెప్పేసి అని అంటారు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం దగ్గర ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకున్నట్లుగా దేవుడు మనలను ఎత్తుకుంటూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ యొక్క తండ్రి ఇంటి వద్దన్న కుమారునికి, బయటికి వెళ్ళిపోతున్నటువంటి కుమారునికి ఇద్దరికీ సమానమైన ప్రేమనే ఇచ్చి ఉన్నాడు.
నిజానే చెప్పాలంటే బయటికి వెళ్ళి తన ఆస్తిని అంతా పోగొట్టుకొని పాడు చేసుకొని తన జీవితాన్ని పాడు చేసుకొని వస్త్రహీనుడై తిరిగి వస్తుందంటే ఈ తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి అనేకమైన ముద్దులు పెట్టుకొని కౌగలించుకొని ప్రశస్తమైనటువంటి ఒక వస్త్రాన్ని ఆ కుమారునికి తొడిగి చేతికి ఒక ఉంగరాన్ని, అధికారపు ఉంగరాన్ని పెట్టి నీకు నాకు సమాధానం కుమారుడా అని చెప్పి సమాధాన సిద్ధ మనసైనటువంటి ఒక జోడును తొడిగించి అందరినీ కేకేసి అంటాడు, ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి మరలా దొరికాడు, విందు చేసుకుందాం రండి అని చెప్పేసి అని అందరినీ పిలుస్తాడు. ఈలోగా తన దగ్గర ఉన్నటువంటి పెద్ద కుమారుడు అలిగి, నేను నీ దగ్గరే ఉంటే నా కొరకు అసలు ఏ పండగ నువ్వు చేయలేదు, ఏ విందు నువ్వు చేయలేదు, వీడంతా పాడు చేసుకుని వస్తే వాడి కొరకు నువ్వు ఎంత పెద్ద కార్యక్రమం చేసావని చెప్పేసానంటే మళ్ళీ ఈ పెద్ద కుమారుని కూడా జాగ్రత్తగా లాలించి గారవించి వాడికి కూడా బుజ్జగించి, నాయనా నీ యొక్క సొంత సోదరుడేరా, నా కుమారుడురా, కనుక మీరిద్దరూ నాకు సమానమే నాయనా అని చెప్పేసి అని ఎంత ప్రేమ ఆప్యాయత చూపించినటువంటి తండ్రి అండి అయినా. అబ్బా, ఈరోజు నేను చెప్తున్నా, ఆయనను మీకు తండ్రిగా నేను పరిచయం చేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజానికి యూదులు అనబడినటువంటి ఒక జాతి ప్రజలు యేసుక్రీస్తు ప్రభు వారి మీద కోపం తెచ్చుకోవడానికి గల కారణం ఏంటంటే మోనోథియిజం, అంటే ఒకే ఒక్క దేవుడు అని నమ్మేటువంటి విశ్వాసం కలిగిన యూదులు ఈ యేసుక్రీస్తు ప్రభు వారు నేను నా తండ్రి ఏకమై ఉన్నలాగున ఆ పరలోకపు దేవుడు మనకు తండ్రి అని పరిచయం చేసరికి తట్టుకోలేకపోయారు వాళ్ళు. అరే, తండ్రికి నువ్వు కొడుకైతే అంటే ఆ తండ్రికి ఒక భార్య పెట్టి ఆ భార్య వల్ల నువ్వు పుట్టినటువంటి వాడు అని అంటావరా అని చెప్పేసి అని యేసు ప్రభుని చంపేయడానికి అనేటువంటిదిగా ఆలోచన కలిగి అవకాశం దొరికినప్పుడు ఆయనని శిలోమ్రాను మీద వేలాడదీసి చంపడానికి వీళ్ళందరి యొక్క కేకలు వాళ్ళు వేసినటువంటిది. ఒకే ఒక కారణం, మెయిన్ కారణం ఇదే. యేసుక్రీస్తు ప్రభువారు దేవాతి దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి మనకు తండ్రిగా ఆయన తెలియచెప్పినందు చేత బైబిల్ గ్రంథంలో అనేకమైన వచనాలు ఉన్నాయి. ఆయన మనకు తండ్రి అయి ఉన్నారు. హే బ్రదర్, ఎవరి కుమారుడా, అమ్మరే పాప నీతోటే మాట్లాడుతున్నా. అమ్మ నేను ఎంతవరకు చూసుకుంటూ వచ్చింది. బహుశా నాన్న మిమ్మల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. నీకు చాలా కోపం ఉంది కదా నాన్న మీద, బహుశా నాన్న మీద అసహ్యం ఏర్పడింది కాదు, ద్వేషం పెంచుకున్నావు కాదు, క్షమిద్దాంరా. ఈరోజుని మన దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. దేవునిని బట్టి నాన్నను కూడా క్షమిద్దాం. ఒకవేళ ఒక కుమారుడు ఒక కుమార్తె నాన్న చనిపోయినందు చేత దేవుడి మీద కోపం వచ్చిందా నీకు? దేవుడు అనేవాడు ఉంటే గనక మా నాన్నని ఎందుకు చంపేయాలి? దేవుడు అనేవాడే గనక ఉంటే మా నాన్న చిన్నప్పుడే ఎందుకు తీసివేయాలి? నాకు లేకుండా ఎందుకు చేయాలని దేవుడి మీద కోపం తెచ్చుకున్నావా? తప్పమ్మా. దేవుడి మీద అలా కోపం తెచ్చుకోవద్దు. దేవుడు ఏది చేసినా మంచినే చేశాడు. ఒకవేళ ఆ తండ్రి కంటే ఈరోజు నా దేవుడు అన్నాడు, నేను నీకు తండ్రిగా ఉంటూ ఉన్నా. బట్ వాట్ యూ మస్ట్ డూ, నీవు చేయాల్సిన పని ఏంటి? దేవాలయంలోనికి రండి, పరిశుద్ధ ఆలయంలోనికి రండి, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళండి. రండి అని పిలిచానని సామర్లకోటలో నేను సేవ చేస్తున్న ఆంధ్ర బాప్టిస్ట్ చర్చికి రమ్మని నేను పిలవట్లేదు సుమండి. నాకున్న బిడ్డలు, దేవుడు నాకు అప్పగించిన బిడ్డలు నాకున్నారు, ఎనఫ్. ఆలయం నిండిపోతున్నట్టుగా అనేక మంది బిడ్డలు ప్రతి ఆదివారం దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవునిని తమ తండ్రిగా చూస్తారు. ఆ దేవునిని బట్టే ఈరోజున ఒకవేళ దైవ సేవకుడుగా నన్ను కూడా ప్రేమతో డాడీ అని పిలుచుకుంటారు తప్ప నాకు తండ్రి, నాకు సంఘములు ఉన్నటువంటి ఒక బిడ్డలకు తండ్రి మన దేవుడని యెహోవాయే. ఈరోజుని అదే దేవుణ్ణి నేను మీకు కూడా పరిచయం చేస్తున్నా. ఫ్రెండ్స్, కష్టపెట్టుకోవద్దు, కన్నీరు పెట్టుకోవద్దు, తండ్రి లేరని అనుకోవద్దు. మరి ముఖ్యంగా ఎదిగినటువంటి యవనస్తులైనటువంటి ఒక బిడ్డలకు నేను చెప్తున్నా, యవన కుమారుడికి నేను చెప్తున్నా, యవన కుమార్తెకి నేను చెప్తున్నా, ప్లీజ్ ఆ ద్వేషం తీసేసుకోండిమా, ఆ కోపం తీసేసుకోండిమా, క్షమిద్దాం రండి. దేవుడి మీద కోపం పెట్టుకోవద్దు, మనుషుల మీద కూడా మనం కోపం పెట్టుకోవద్దు. ఈ రోజున ఒకవేళ మన సొంత తండ్రి మనకు ఉన్నా లేకపోయినా ఈరోజు నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దేవుడి మనకు తండ్రిగా ఉండి ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితమే నా తండ్రిని నేను కోల్పోయాను. నేను మీటింగ్స్లోకి వెళ్తే నేను మరలా తిరిగి వచ్చేసరికి ఒక్కరోజు సిక్కయ్యారు. ఆ రాత్రికల్లా ఆయన లోకాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధానానికి వెళ్ళిపోయారు. నేను కోపం తెచ్చుకున్నానా దేవుడి మీద? దేవుడా నీ పని మీద వెళ్తే మా నాన్న ఎందుకు తీసుకెళ్ళిపోయావు అని చెప్పేసి దేవుడి మీద దెబ్బలాడేనా? నో. ఇప్పుడు దేవుడే నాకు తండ్రి. ఇంతకుముందు నాన్నగారు ప్రార్థన చేసి పంపించేవారు నేను మీటింగ్స్కి ఎక్కడికన్నా వెళ్తుంటే. ఇప్పుడు నా దేవుడు నన్ను దీవించి పంపిస్తున్నారు. మరలా తిరిగి ఇంటికి వచ్చినండి నా దేవుడిని నేను తలంచుకుంటూ ఉన్నా. ఆయనే నా తండ్రి. ఈ రోజున మీకు కూడా నేను చెప్తున్నా,
తన పరిశుద్ధాలయమందుండినటువంటి యొక్క దేవుడు ఈరోజు మనందరికీ ఈవెన్ పెద్దవాళ్ళైనటువంటి మీకు కూడానండి, మీరు బిడ్డలు కలిగి ఉన్నారు, మీ బిడ్డలు పెద్దవాళ్ళు అయ్యారు. కానీ ఈరోజు మీకు కూడా నేను చెప్తున్నా, మీకు నాకు మనందరికీ తండ్రి మన దేవుడైన యెహోవా. ఆయనను బట్టి దేవునికి స్తుతి యాగం చెల్లించుకుందాం. తండ్రి నీకు వందనాలు నాయనా. ఎంత మంచి దేవుడో, ఎంత మంచి తండ్రివి. ఇంకా ఈ లోకంలో ఉన్న తండ్రులైనా మమ్మల్ని ఎప్పుడోకప్పుడు తిడతారు, కొట్టారు కూడాను. ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రులు మమ్మల్ని దూషించారు, మా మీద శాపనాలు పెట్టారు కూడాను. కానీ మీరు మా పరలోకపు తండ్రివి. మీరు ఎప్పుడు మమ్మల్ని తిట్టారు, మమ్మల్ని ఎత్తుకుంటారు, మా అక్కర్లన్నీ తీర్చారు, మా అవసరతలన్నీ తీర్చారు. ఏ లోకపు తండ్రి కంటే మించిన తండ్రి, పరలోకపు తండ్రిగా మీరు మాకున్నారు. ఈ లోకపు తండ్రి ఏదో ఒక రోజు మమ్మల్ని విడిచిపెట్టి ఉండొచ్చు, క్యాబ్కి వెళ్ళి ఉండొచ్చు, ఊర్లు వెళ్ళిపోతూ ఉండొచ్చు, లేదా ఒక్కొక్కసారి అసలు మమ్మల్నే పూర్తిగా విడిచిపెట్టేసి, అమ్మని విడిచిపెట్టేసి బహుశా ఇంకొకరితో ఎక్కడికో వెళ్ళిపోయి జీవిస్తున్నటువంటి వాడు. లేదు అని అంటే ఒకవేళ మీ పిలుపుని అందుకొని అసలు ఈ లోకాన్నే విడిచిపెట్టిన తండ్రులై ఉండి ఉండొచ్చు. కానీ మీరైతే ఎప్పుడూ మాతోనే ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ మా దగ్గర ఉన్నారు? మమ్మల్ని తండ్రిగా మీరు బుజ్జగిస్తున్నారు, లాలిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, మమ్మల్ని ఎత్తుకుంటున్నారు. మా అక్కర్లన్నీ తీర్చే తండ్రిగా మీరు ఉన్నారు కనుక ఇక మీదట మా కన్నులు తెరిచి మిమ్మల్ని మా తండ్రిగా చూచే భాగ్యం దయచేయండి. మరి ముఖ్యంగా ఎక్కడికో మేము వెళ్ళటం కాదునైనా, ఏదో ఆలయానికి టీవీలో చెప్తున్నారు కనుక వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసిన ప్రకారంగా ఎయిర్ కండిషన్ ఆలయాలు, లేకపోతే ఇంకేదో ఎక్కువ మంది వస్తున్నారన్న ఆలయాలకు ఇలా కాకుండా మా ఊర్లో ఉన్న దేవాలయానికి వెళ్ళినప్పుడు మా తండ్రిగా మిమ్మల్ని అక్కడ చూచే భాగ్యం మాకు దయచేయండి. అక్కడ ఉన్న దైవజనుడిని కూడా మేము గౌరవించే భాగ్యం దయచేయండి. ఆ దైవజనుల్లో దేవుడిని మేము చూసుకొని, ఆ దైవజనుల్లో మా తండ్రిని మేము చూసుకొని నేను స్తుతించి గణపరిచే భాగ్యం నీ బిడ్డలమైన మాకు మరొకసారి మీకు వందనాలు, స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఈ బిడ్డలందరినీ దీవిస్తూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా కూడి వచ్చిన మనందరికీ, ఈ ఇంట్లో ఉన్న బిడ్డలందరికీ నిత్యము తోడయుండి తండ్రిగా నుండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. వేళ స్నేహితులరా, ఇది నాకున్న మరి యొక్క గొప్ప ఆనందం ఏంటంటే, ఒక్కొక్కసారి కొంతమంది బిడ్డలు అంకులని పిలిచేదానికంటే డాడీ ఎలా ఉన్నారు, బాగున్నారా అని పిలుస్తూ ఉంటారు. నేను మొన్న మధ్యలో బాంబే మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కొంతమంది కుమార్తెలు డాడీ అంటూ నాకు వాట్సాప్లో మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టారు. నేను చాలా సంతోషిస్తాను. ఇఫిటాల్ ఒకవేళ అటు డాడీ ప్రేమను నేను మీకు ఇవ్వగలిగితే నేను ధన్యుణ్ణి. అటువంటి డాడీ ప్రేమతో నేను మీతో మాట్లాడగలిగితే మీరు ఒకవేళ అలాగను గుర్తించి ఒక తండ్రిగా భావించి ఒకవేళ బిడ్డలైనటువంటి వారు అలాగని మీ నాన్నగారు మిమ్మల్ని విడిచిపెట్టారని నేను అన్నట్లే, నాన్నగారి కంటే నేనేం ఎక్కువ కాదు. కానీ ఒక తండ్రి ప్రేమతో నేను దేవుని యొక్క సేవకునిగా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నా. సో ఒకవేళ యవన బిడ్డలైనటువంటి వారు ఒక తండ్రిగా మీరు ఏదైనా నాతో పంచుకోవాలనుకుంటే షూర్ అమ్మా చెప్పండి, నాతోటి నేను కూడా వింటాను. ఒక్కొక్కసారి సొంత డాడీతో చెప్పలేని విషయాలు కూడా మీరు నాతో చెప్పొచ్చు, నేను వింటాను. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఒక ఉత్తరం ద్వారా కానీ, లేకపోతే ఒక SMS ద్వారా కానీ, వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ మీరు ఏదైనా విషయాలు నాతో పంచుకోండి. అవి నా దగ్గరే దాచిపెట్టుకుంటా. నేను మీ కొరకు ప్రార్థన చేసి మిమ్మల్ని ధైర్యపరుస్తాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతోనే మీరు పర్సనల్గా మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్ 9841110907, 9440040992, 8888552766. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ID esatyasuvartha@gmail.com. మళ్ళీ రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబాన్ని అంతటినీ, మరి ముఖ్యంగా యవన బిడ్డలైనటువంటి మిమ్మల్ని మన పరలోకపు తండ్రి చేతులకు అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.